ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? భూమి గురించి. భూమి గురించా? అంటే ఆఫీస్ ఆఫీస్ భూమి గురించి అన్నమాట. కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆహా, దానికి ఆఫీస్ ఉండాలి కదా, ఆ ఆఫీస్ భూమి గురించి. గుడ్ కవరింగ్. సారీ అన్నయ్య, నమ్ముతున్నాను ఆఫీస్ భూమి గురించి అయి ఉంటుంది. కాఫీ తీసుకో అన్నయ్య. అబ్బా, ఫోన్ కలవట్లేదేంటి? హలో పూరి, నీకు నూరేళ్ళ ఆయుష్ భూమి. అంటే అన్నయ్య ఆఫీస్ భూమి గురించి ఆలోచిస్తున్నాడు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు నీ ఫోన్ వచ్చిందనమాట. మీ అన్నయ్య ఫోన్ కలవడం లేదు. అన్నయ్య నీ ఫోన్ కలవడం లేదంట? మీ అన్నయ్య అక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాడు. ఒకసారి మీ అన్నయ్యకి ఫోన్ ఇవ్వవా? ఇదిగో, భూమి నీతో మాట్లాడాలంట. వెళ్తున్నాను, నాకు చాలా పనిందన్నయ్య. చెప్పు భూమి. ఏంటి, సాయంత్రం మీరు నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నారా? అంటే ఇప్పుడు నువ్వు పిలుస్తున్నావా లేక అడుగుతున్నావా? అడుగుతున్నాను. వస్తానని చెప్పాను కదా. రావద్దని చెప్పాను కదా. వద్దని చెప్పినా వస్తాననే కదా నేను చెప్పాను. మీరు వస్తానని చెప్పినా ఇప్పుడు కూడా నేను రావద్దనే చెప్తున్నాను. వస్తే కొంపలంటుకుంటాయి. అవునా? అయితే నీళ్ళ ట్యాంకర్తో వస్తానులే. జోకులొద్దు, నా మాట వినండి. రాకండి. ఓహోహో, అయితే ఫోన్లోనే నువ్వు చెప్పాల్సింది చెప్తావా? ఏమని? ఐ లవ్ యూ అని. ఆహా, నేను చెప్పను, చెప్పలేను కూడా. వచ్చినా చెప్పను. సరే, నువ్వు చెప్పదులే. అయితే రారుగా? వస్తా. నేనే నీతో ఐ లవ్ యూ అని చెప్పించుకుంటాను. హలో 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 హలో, భూమిని కోడలుగా చేసుకుంటావా? అంటే నా మనసులో అలా ఉంది. అమ్మా, పెళ్ళయ్యాక అత్తారింట్లో భూమి సిగ్గుపడితే బాగుంటుంది. నువ్విలా సిగ్గుపడితే అదోలా ఉంది. పోవే. పోతాలే కాని, భూమిని నీ కోడలుగా చేసుకోవాలనుందని అన్నయ్యకి చెప్పావా? భూమి మనసులో ఏముందో తెలియకుండా అలా ఎలా చెప్తాను? పోనీ నిన్ను నా కోడలిగా చేసుకోవాలనుందని భూమికి చెప్పావా? అన్నయ్య మనసులో ఏముందో తెలియకుండా. ఇదిగో, ఇటు తెలియకుండా అటు తెలియకుండా అంటూ నువ్వు అటు ఇటు మాట్లాడుకో. ఏదో ఒకటి తెలియాలి కదా, భూమితో మాట్లాడు. పూర్ణి, పూర్ణి వద్దు వద్దు. అయ్యో, ఆగమ్మా. పండగలో పేలుతున్న బాంబులాగా ఈ ఫోన్ ఏంటి ఇలా వచ్చింది?
మహారాణి గారికి వందనాలు. ఒరే పౌరాణికం, ఓహో, ఎంత చక్కని నామకరణం చేసితివి. మీ నామకరణంతో నా జీవితం ధన్యమైపోయింది. ధన్యోస్మి, ధన్యోస్మి. రే నీ సోదాపి ఫోన్ తీసుకువెళ్ళి భూమికివ్వు. హ? అంతలోనే నామకరణంలో అంత మార్పా? ఇంకో నామమును అన్వయించక ముందే నేను భూమికి ఈ చరవాణి ఇచ్చేదా? ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపో. చిత్త మహారాణి. భూమి గారు, సోదరి పూర్ణిమ మహారాణి గారు మీతో ఏదో మాట్లాడదరంట. పూరి ఇంకా వాడు అక్కడే ఉన్నాడా? ఉన్నాడు. వెళ్తున్నామని చెప్పండి. వెళ్ళాడు. ఇదిగో అమ్మ ఏదో మాట్లాడుతుందంట. ఇదిగో నీ ఏం మాట్లాడు. అమ్మ భూమి, బాగున్నావా? బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మా మ్యాటర్ చెప్పు. ఆగవే, చెప్పమ్మా. ఇంకేంటమ్మా, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? అయ్యో, టైంకి మందులు వేసుకుంటున్నావు కదా? వేసుకుంటున్నాను ఆంటీ. కోడలుగా అవుతావా అని అడుగమ్మా. చెప్పమ్మా. ఏదో మాట్లాడాలన్నారు కదా, అ, అ, చెప్పండి ఆంటీ. మాట్లాడటం అంటే అలాగే ఎలాగో నీతో మాట్లాడితే ఏదో తృప్తిగా. ఇదిగో భూమి, అమ్మ చెప్పడానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతుందో నాకు అర్థం కావడం లేదు. స్ట్రైట్ గా చెప్పేస్తున్నాను, అమ్మ నిన్ను ఈ ఇంటి కోడలుగా తెచ్చేసుకోవాలనుకుంటుంది. వస్తావా? ఏంటి? మా గగనన్నయ్యతో పెళ్లి జరిపించి నిన్ను ఈ ఇంటికి అమ్మ కోడలుగా తెచ్చేసుకోవాలనుకుంటుంది. ఇదే అమ్మ నీతో చెప్పాలనుకుంటుంది. ఇదిగో అమ్మతో మాట్లాడు. మాట్లాడు. రాక్షసి, రాక్షసి ఎంత ధైర్యంగా చెప్పేసిందమ్మా. చెప్తే చెప్పింది కానీ నా మనసులో మాటైతే అదేనమ్మా. మరి నీ అభిప్రాయం ఏంటి? వాటి ప్రేమిస్తున్నావా? నీ సమాధానం అవునైతే నువ్వు ప్రేమించిన వాడి దగ్గరకే వెళ్ళిపో. ఉంటే వాళ్లతో ఉండు, లేదంటే మాతో ఉండని. నానా నానా నానా, ఆ ఇంటికి వెళ్ళాక ఇంకెప్పుడు ఇలా పిలవకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.